హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. తెలంగాణ వ్యక్తి ఇక్కడ నుంచి తెలుగుదేశం ఇక్కడ మన ప్రాంతీయ వ్యక్తి తెలంగాణ వాది బ్రిటన్లో ఒక హౌస్ ఆఫ్ లార్డ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజ్యసభ మెంబర్గా సెలెక్ట్ అవుతే ఏ విధంగా ఉంటుందో ఇలాంటి పొజిషన్ అక్కడ బ్రిటన్లో అంతటి గౌరవమైన పదం అక్కడ దక్కడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన గురించి మాట్లాడాలంటే మాటలు ఉండవు. ఆయన జర్నీ అంత సాగుతూ ఉంటుంది. ఉదయ్ నాగరాజు గారు వారి మరి కాసేపులకు రాబోతారు. ప్రస్తుతం వారి ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. మరి ఆయన సక్సెస్ఫుల్ జర్నీ ఇక్కడ నుంచి ఇక్కడ రాజకీయాలకు వెతుకుతూ ఇక్కడ బిజినెస్ కానీ ఇదంతా చూసుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ వారి రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారి లా అండ్ ఆర్డర్లో చూసుకోవడం ఇదంతా కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు దీని గురించి వారిని అడుగుదాం. వారి సిస్టర్ మనతో పాటు ఉన్నారు ప్రస్తుతానికి. మనం చెప్పండి ఎలా అనిపిస్తూ ఉంది? సో మన రాజకీయాలు కాకుండా బ్రిటన్లో అక్కడ రాజకీయాల్లో కూడా శాసించబోతా ఉన్నారు మన తెలుగు వారు. ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? చాలా చాలా గర్వంగా ఉందండి. అండ్ ఉదయ్ కుమార్ సిస్టర్‌గా ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే చిన్న ఏజ్ నుంచి అండ్ రూట్ కానీ అదంతా చాలా డిఫరెంట్ అందరితో పోలిస్తే. అండ్ ఈరోజు లండన్‌లో ఈ అచీవ్‌మెంట్ రావడం అనేది వీఆర్ వెరీ 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 హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అందరూ కూడా చాలా గర్వంగా ఉన్నారు. హోల్ ఫ్యామిలీ అంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో వచ్చిందని చెప్పినప్పుడు మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు ఎలా ఉండే ఆ సిచ్యువేషన్ కానీ మీతో మాట్లాడుకున్నప్పుడు హ్యాపీనెస్ ఎలా మాట్లాడుకున్నారు? మీ ఇద్దరు కన్వర్జేషన్ ఎలా ఉండే ఆ టైంలో? కన్వర్జేషన్ అంటే ఇంక ఇట్స్ ఓవర్‌వెల్మింగ్ అండి. చాలా హ్యాపీనెస్, కొన్నిసార్లు వర్డ్స్ కూడా రాలేదసలు. బట్ చాలా హార్ట్‌ఫుల్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ సో ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఇంత అచీవ్‌మెంట్ ఇప్పటివరకు మన తెలుగు వాళ్ళ ఎవ్వరికీ లేదు. ఇది ఫస్ట్ నాకు తెలిసినంత వరకు మన తెలుగు దాంట్లో ఇది ఫస్ట్ మెంబర్ ఇలా రావడం అనేది అది ఇంకా గర్వకారణంగా ఉంది. యాస్ ఎ సిస్టర్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మరి బాబాయ్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి అక్కడ తెలుగువారు మన రాజ్యసభ మెంబర్ ఇక్కడ సెలెక్ట్ అవుతూనే చాలా ప్రఖ్యాతిగాంచినట్టు కానీ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తెలుగువారు బ్రిటన్లో వారి పాలిటికల్లో ఇన్వాల్వ్ అయిపోయి హౌస్ ఆఫ్ లార్డ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. లార్డ్ అని పిలుస్తూ ఉంటారు, ఆయన లార్డ్ ఉదయ్ కుమార్ అని పిలుస్తూ ఉంటారు. మరి వారి బాబాయ్ని అడుగుదాం ఏం చెప్తారు? చెప్పండి ఏం చెప్తారు ఇప్పుడు ఇదంతా కూడా? సో రోజువారీ జర్నీలో చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఒక్కసారిగా ఒక పేరు తెచ్చే విధంగా ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం జరిగింది, అంతా కూడా పేరు తెచ్చుకున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి? మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు చూస్తూ ఉన్నాను. 25 సంవత్సరాలు అయింది యూకే పోయి. ఆయనే ఇటు చదువుకుంటూ అటు జాబ్ చేసుకుంటూ తర్వాత ఈ పొలిటికల్ దాని మీద కూడా బాగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉండే. ఏదైనా స్టడీ చేసి వానికి ఏదైనా సాధించాలని దాంతో పోయిండు. ఏమీ ఏమీ చూడకుండా మొత్తం కోర్సులు చదువుకుంటూ తర్వాత ఇటు రాజకీయంగా కూడా కొంచెం అక్కడ వాళ్ళతోని కలిసిమెలిసి తిరగడం, పార్లమెంట్కి పోవడం. నేను కూడా 2-3 సార్లు యూకే పోయాను. పోయినప్పుడు వాడు ఎంత బిజీ అంటే దీని గురించి కాకుండా చాలామందికి హెల్ప్ చేసే విధంగా వాడు అక్కడ తిరుగుతూ ఉండేవాడు రాజకీయ నాయకులతో. కొంతమంది దాంతో వీడికి ఒక ఏం కూడా పెట్టుకొని పోయిండు. తప్పకుండా వీడు ఏదో సాధిస్తాడనే దాని నమ్మకంగా మేము ఉంటిమి. కానీ ఇన్ని రోజులు పట్టింది. వాడు అవడం కాబట్టి దాంతో మాకు ఎంత ఆనందం ఉందంటే కుటుంబ సభ్యులంతా వారు ఆ న్యూస్ తెలవగానే 4 రోజుల నుంచి అసలు నాకు కన్నీళ్ళు ఆనంద బాష్పాలు రాలే. అప్పుడు ఆనాడు ఆనందం అనిపించింది. చాలా సంతోషంగా గర్వంగా ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పడం. ఏదైతే అక్కడ దేశ రాజకీయాల్లో పాల్గొంటే డెమోక్రసీ లేబర్ పార్టీలో నుంచి పోటీ చేయడం జరిగింది, అక్కడ రాజకీయాల్లో తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మొదటి నుంచి చూస్తూ ఉన్నారు. అంతా ఆయన జర్నీ కానీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉండేది? ఆయన గురించి ఏం చెప్తారు? యాక్చువల్‌గా మాది మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్య కుటుంబం. ఉదయ్ కుమార్ తండ్రి గారు 1965లో మా స్కూల్లో ప్రెసిడెంట్‌గా నిలబడి 34 ఓట్లతో గెలుపొందాడు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు మా ఊర్లో వాటర్ యూజర్స్ అసోసియేషన్గా నిలబడి ఆయన గెలుపొందాడు, ఆయన టీచర్గా ఉండి. తర్వాత 30 ఏళ్ళ తర్వాత మళ్ళా మా అన్నయ్య గారి భార్య శ్యామలాదేవి కోయడా మండలం జడ్పీటీసీగా గెలిచి ఆయన ఉంది. తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళ లోపట్నే మొన్ననే వారు అయిపోయింది. మళ్ళీ ఉదయ్ కుమార్ కూడా 1 ఇయర్ కిందో 2 ఏళ్ళ కిందో అక్కడ లండన్లో ఎన్నికలు అయితే లేబర్ పార్టీ నుంచి నిలబడ్డాడు. 5,000 ఓట్లతో సెకండ్లో ఉన్నాడు. వాడు మొదటి నుంచి పట్టుదల మనిషి, లోపట పెట్టుకుంటాడు మనసులో, ఇది సాధిస్తాను గోల్ పెట్టుకుంటాడు, ఆ విజన్ పెట్టుకుంటాడు, దాని ప్రకారం పోతుంటాడు. దాని ప్రకారమే అతడు మొన్న అపజయం పాలైన కానీ పట్టు వీధం వదలని విక్రమార్కుల్లా మళ్ళా తన పని తను చేసుకుంటూ పోయిండు. గమ్మత్తు ఏంటంటే మనం సామాన్యంగా అంటుంటాం పదవులు శాశ్వతమా అని.
కానీ ఈ పదవి శాశ్వతమని నిరూపించడు మా అబ్బాయి. ఇది 90 ఏళ్ళ దాకా ఉంటుంది పదవి. ఇది లైఫ్ టైం పదవి అట. నేను ఫస్ట్ టైం వింటున్నా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మాజీ అనే పదం ఉండదు వాడికి. సామాన్యంగా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా మాజీ అవుతారు, గెలుస్తారో అవుతారు. కానీ ఇది మాజీ, రాజీ లేని మాజీ పదవి వచ్చింది. నేనైతే నిజంగా ఆ రోజు రాత్రి 10:30కు ఫోన్ చేసి ఇలా చెప్పాడు. ఫస్ట్ వెంటనే మా కుటుంబ సభ్యులకి మెసేజ్ పెట్టాను. అంత ఆనందంలో నిద్ర పట్టలేదు నాకు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఉదయ్ కుమార్, లార్డ్ ఉదయ్ కుమార్. విల్ సే లార్డ్ ఉదయ్ కుమార్ అంటే ఇప్పుడు ఆయన లోపల కూడా గవర్నమెంట్ వాళ్ళని లార్డ్ ఉదయ్ కుమార్ అనే Yes, పిలుస్తూ ఉంటారు, నార్మల్ ఉదయ్ కుమార్ కాదు. సో అందరికి ఒక దేవుడు అయిపోయాడు ఆయనకి, అంత శాసిస్తూ ఉన్నారు. మరి మీకు ఇక్కడ ఎలా ఉంది? మీ ఊర్లో కానీ మీ చుట్టాలు కానీ ఏం మాట్లాడుకుంటారు, ఏం చెప్తారు? అంటే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది, మీ కుటుంబంలో ఎలా మాట్లాడుకుంటారు? మా కుటుంబంలో అందరూ ఫోన్ చేసుకున్నారు, మెసేజ్ పెట్టుకున్నాం. అందరూ కూడా ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. అయితే వారు వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉండి అక్కడి మెసేజ్లు, అక్కడి ఫోన్ మాట్లాడు, వారి ప్రైవేట్తో మాట్లాడు బిజీ వల్ల మేమేం చేయలేకపోయినాం. సడన్గా మేము మా కుటుంబ సభ్యుని మేమందరం ఇంతమంది ఉండగా సన్మానించుకోవాలి, ఆశీర్వదించాలి అబ్బాయిని అని చెప్పి ఇక్కడ మొత్తం జమ ఇవాళ చేస్తున్నాం. మరి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన అందరూ, చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. అసలు మేము ఊహించని, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సంథింగ్ అవుతారు, కానీ సడన్గా ఇంత వచ్చింది చెప్పి మాకైతే అదే నోట మాట్లాడలేదు. మా గ్రామంలో కూడా చాలా ఎలక్షన్ అవుతుంది కాబట్టి దొరవారు రావాలి. అమ్మ దొర అంటారు ఆ ఊళ్ళే, దొరవారు రావాలి. లార్డ్ అంటే కూడా దొరనే చెప్పాను నేను. మా మంచి గౌరవంగా ఒక హంబుల్ ఫ్యామిలీగా దొర అనిపిస్తారు అక్కడ చాలామంది ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి తర్వాత మేము సంబరాలు చేసుకోవాలని చెప్తే ఊరికి పోయి వాళ్ళే వచ్చాను. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఉదయ్ యాజ్ ఏ అంకుల్ ఆఫ్ ఉదయ్ నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అతి దగ్గరగా చూస్తున్నటువంటి వాడు, మంచి దార్శనికత కలిగినటువంటి వ్యక్తి వాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయాన్ని గురించి కానీ లోతుగా ఆలోచించి ఈ పనిని నేను చేయగలను అన్న విశ్వాసంతోనే పనిని చేపట్టడం వాడు మొదటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ దార్శనికతతోనే ఇక్కడే కాకుండా విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ తన ప్రతిభకు తగినట్టుగా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని తాను ఎంచుకొని సేవా దృక్పథం కలిగినటువంటి దాని లేదు. మీకు తెలిసి ఉండాలి, లార్డ్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకు ప్రత్యేకమైన శాలరీ ఉండదు అక్కడ. ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ది సర్వీసెస్. కంప్లీట్గా ఎవరికైతే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంలో మంచి పట్టు ఉండి ఆ ప్రత్యేకమైనటువంటి విభాగంలో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే దాంట్లో స్థానం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని నా కుటుంబ సభ్యుడు పొందడం అనేది, నా అన్నయ్య కొడుకుకి రావడం అనేది నిజంగా కూడా మేము చాలా గర్వించదగినటువంటి విషయంగా భావిస్తూ, అది అంటే ఉప్పొంగుతున్న హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నాలుక నుంచి మాటలు తడబడతాయన్నది ఒక సామెత, విన్నారా? ఇప్పుడు మేమంతా కూడా మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఫేస్ చేస్తున్నది అదే. అందరి గుండెలు ఆనందంతో పొంగిపోయి ఉన్నాయి ఇప్పుడు, కనుక మాటలు వెతుక్కోవాల్సి వస్తున్నది. ఉదయం మొదటి నుంచి కూడా చాలా పట్టుదల మనిషి. ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాను అనుకుంటాడు. నాతో ఇంత క్రితమే చెప్పిండు, బాబాయ్ నేను ఒక వేలో పోతున్నా, అది ఖచ్చితంగా అది నేను సాధించి తీరుతా అన్నాడు. అయిపోయి అప్పుడే ఎంపీ గెలుస్తాను అనుకున్నాం, చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు, సెకండ్ ప్లేస్లో వచ్చి. ఇంకోటి నాకు ఈ ఉదయ్ మా కజిన్, మా ఉదయ్ వాళ్ళ ఫాదర్ నా కో బ్రదర్ అవుతాడు, మళ్ళీ కజిన్ అన్నయ్య అవుతాడు, పెదనాన్న కొడుకు అవుతాడు. ఉదయ్ మొదటి నుంచి మాకు ఫ్యామిలీకి చాలా దగ్గర. ఉదయ్ చాలా మంచి హెల్ప్ఫుల్ మనిషి, సహాయం చేసే మనిషి, ఎవరిని కూడా కష్టపడి నొప్పించే మనిషి అయితే కాదు. అందుకే అంత పెద్ద పదవికి పోయిండు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వాడు ఎప్పుడు 90 సంవత్సరాల వరకు ఈ పదవి ఉంటుంది, అందరికి కూడా ఇట్లే హెల్ప్ చేసుకుంటూ ఉండి మంచి పేరు సంపాదిస్తాడు ఇంకా అని మేము చేస్తాం. నమస్కారం అండి. నేను ఉదయ్ సేమ్ ఏజ్ మేట్ని. మాది ఉమ్మడి కుటుంబం, మేము అందరం కలిసి పెరిగినాము. చిన్నప్పటి నుంచి ఒక రకమైన నిష్పక్షపాతమైన ధోరణి, అదే తనని ఈరోజు ఆ పొజిషన్ తీసుకెళ్ళింది. అంటే కారణం ఏంటంటే ప్రతి విషయంలో మంచి చెడు కరెక్ట్ రాంగ్ అన్నీ ఉంటాయి. ట్రూత్ ఫ్యాక్ట్ అంటారు, ట్రూత్ ఎవరిది వాళ్ళకు నిజంలాగా అనిపిస్తుంది, కానీ అసలు ఫ్యాక్ట్ వేరే ఉంటుంది. సో ఫ్యాక్ట్ ద్వారా వెళ్ళే వ్యక్తి. అది కాకుండా చాలా విషయాల్లో చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రతిభ అనేది కనిపిస్తుంది. ఉదాహరణకి మేము వరంగల్లో నక్కలగుట్ట అనే ప్రదేశంలో ఉండేవాళ్ళం. రోజు స్కూల్కి వెళ్తూ ఒక పెద్ద మనిషికి నమస్కారం చేసేవాడు. ఆ పెద్ద మనిషి ఎవరో నాకు తెలియదు. ఆ పెద్ద మనిషి ఎవరు అన్నది ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టినారు, కాళోజీ నారాయణరావు గారే.
ఆయన నమస్కారం పెట్టేవాడు. ఆయన ఎవరో మాకెవరికి తెలియదు. సమిష్టిగా పెరుగుతున్న వాళ్ళందరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం 10 మంది. 10 మందిలో ఒక్కడే ఆయనకు నమస్కారం చేసేవాడు. ఎవరు అది అంటే ఆ పెద్ద మనిషి పేరు కాళోజీ నారాయణరావు. తెలంగాణ వచ్చినాక ఆయన పేరు యూనివర్సిటీ వచ్చినాక చాలా మందికి తెలుసు. అదే అతనికి ఒక స్కూల్ అబ్బాయిగానే గుర్తిస్తాడు. సో ఇలా చాలా విషయాలు మా వయసు ఉన్న వాళ్ళకందరికీ టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకే తెలుసు. కానీ తన దగ్గర చాలా ఏళ్ల కింద నేను దగాబడ్డ తెలంగాణ అనే పుస్తకం చదువుతూ చూశాను. సో అట్లా అని చెప్పి ఒక రకమైన ధోరణి వెళ్ళే రకం కాదు. ప్రతి దాంట్లో ఒక నిష్పక్షపాతమైన ధోరణి ఉంటుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కాదు, దాంట్లో చాలా విషయాలు చూశాడు. అందుకనే ఇప్పుడు ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళి అక్కడి వాళ్లకు నచ్చి అక్కడి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే దాంట్లో అంచెలంచెలుగా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ 1 minute డిస్కస్ చేసేవి కావు, కానీ చాలా విషయాల్లో ఎంతో లోతైన అధ్యయనం చేస్తూ సామాజిక విషయాల్లో ఇంజనీరింగ్ చదివినా పబ్లిక్ హెల్త్ చదివినా ఒక రకమైన సామాజిక ధోరణి ఖచ్చితంగా తనలో ఉండేది, తను గ్రహించగలిగేవాడు. సో అదే తనని ఈరోజు ఈ పోస్ట్కి తీసుకెళ్ళిందని నేను భావిస్తున్నాను. మేము కలిసి పెరిగాం, మేమంతా ఉమ్మడి కుటుంబం మాది. థ్యాంక్ యూ అండి. అసలు బ్రదర్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు అంత చూసిన తర్వాత విన్నాక మీ ఫ్రెండ్స్ ఏమంటా ఉన్నారు? నీ తరపు సర్కిల్ కానీ ఏమనుకుంటారు? అంతా ఏం చెప్తారు? ముందుగా ఉదయ్ నాగరాజు అన్నగారికి కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఆనందంతో పాటు ఒక ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువగా ఉంది మాకు. ఎందుకంటే నేను చాలా యంగర్ బ్రదర్ని, తనకు చెప్పాలంటే మా జనరేషన్లోనే లాస్ట్ బ్రదర్. ముఖ్యంగా ఒక రాజకీయ నేతనే కాదు, ఆయన ఒక వరల్డ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక విప్లవం వచ్చే సమయంలో ఆ ఇంటెలిజెన్స్కి ఒక పాలసీ కావాలి, ఆ పాలసీ ఉంటేనే దాన్ని మనుషులమైన మనం అందరం కంట్రోల్ చేయగలుగుతాం అన్న ఒక విజన్తో ఆయన ముందుకెళ్ళడం మాకందరికీ మొదటి ఇన్స్పిరేషన్. ఆ తర్వాత అదే టెక్నాలజీ విషయంలో యూకే పార్లమెంట్లో తనని ఒక మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఎన్నుకోవడం మాకు ఇంకా అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చింది. తన అడుగు జాడలలో మేము నడుస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తూ మరొకసారి ఉదయన్నకు కృతజ్ఞతలు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. ఓకే, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి మా అన్నయ్య కొడుకు, వాడు మా నెఫ్యూ, వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. చాలా పట్టుదల మనిషి, చదువులో కానీ దేంట్లో కానీ చిన్నప్పటి నుండి వాడు ఏదైనా అనుకుంటుంటే సాధించే వరకు విజయుడు. చిన్నప్పటి నుంచి చదువులో కూడా చాలా క్లియర్ ఉండేవాడు. పెద్దగా అయిన తర్వాత వాడి అంబిషను, వాడి నాన్నగారు వాటరు కన్జంప్షన్ ఎలక్షన్లో నిలబడ్డాడు మా నాన్నగారు. అప్పుడు వాడు చిన్న 10-12 ఏళ్ళ అబ్బాయి. మా అన్నయ్య వాళ్ళందరూ ప్రచారానికి పొద్దున్నే ఊరు కదా వెళ్ళిపోతారు పనులకు, కానీ పొద్దున్నే 4 గంటలకు లేచిపోతే వీడు లేచి వెళ్ళేవాడు వాళ్ళతోటి. అది వాడి పట్టుదల ఏంటంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పోవాలి వేరు. అంత పిల్లగానప్పటి నుంచి వాడికి ఈ రాజకీయం అనేది వానికి అంబిషన్ బాగుండే. వాడు మొత్తానికి అయితే ఎట్టకేలు ఇక్కడ ఇంజనీరింగ్ చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళి ఎంఏ చేశాడు, మళ్ళీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశాడు. ఆ అంబిషన్ తోటి వాడు ఎంపీగా నిలబడ్డాడు. ఒక మామూలు చిన్న తోటతోటి తేడాతోటే పోయిండు వాడు. పోయినందుకు మంచి ఆఫర్ వచ్చింది ఇప్పుడు పార్లమెంట్లో. అది చాలా హ్యాపీగా ఉంది మాకు. ఐఎమ్ డాక్టర్ కృష్ణ చైతన్య, బ్రదర్ ఆఫ్ ఉదయ్ కుమార్ గారు. చాలామంది ఆశ్చర్యపోయారేమో కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అన్నయ్య నేను చదువుకున్నప్పటి నుంచి చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి మేము ఒకే దగ్గర కలిసి కూడా చదువుకున్నాము. థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అన్నట్టుగా అన్నయ్య ఉద్దేశం అంతా కూడా ప్రపంచ రాజకీయాల గురించి. చిన్నప్పుడు అందరం టైంపాస్ చేస్తుంటే ఆయన మాత్రం ఆటోబయోగ్రఫీస్ చదివేది, పెద్ద పెద్ద వాళ్ళది ముఖ్య నేతలది ఆటోబయోగ్రఫీస్ చదివేది. అప్పటి నుంచి కూడా అన్నయ్య ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. మేము చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం అన్నయ్య ఒక మంచి అవకాశం రావాలి అన్నయ్యకి అనేసి. మామూలు వ్యక్తులు కాదు, రాజుతోటి నామినేట్ చేయబడ్డారంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అలాగే ఎన్నో ఏళ్ళు ఆయన కామన్వెల్త్ యాక్టివిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. ప్రపంచానికి ఒక అడుగు ముందుగా ఆలోచిస్తూ ఏఐ పాలసీస్ మీద పాలసీ ల్యాబ్స్ ఆర్గనైజేషన్ పెట్టడము, దానికి సంబంధించిన యాక్టివిటీస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఆయనని ఒక డిస్టింగ్విష్డ్ పర్సన్గా నిలబెట్టాయి. ఇన్నేళ్లకు అది కూడా లైఫ్ టైం మెంబర్షిప్తో పీర్షిప్ రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఉదయ్కి పిన్నిని అవుతాను. చిన్నప్పటి నుంచి ఉదయ్ అక్క కొడుకులా కాకుండా మా కొడుకులానే పెరిగిండు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత గొప్ప పదవిని తీసుకున్నాడంటే చాలా హ్యాపీగా ఉంది. ఉదయ్ ఎప్పుడు ఇట్లానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. First of all, congrats to Uday. I am sister of Uday. Actually, very close to my father-in-law and Uday's father, my Peddanana Garu, elder brother of my father. They will used to call each other Bava Bava. Always Uday father says that Bava, we have to create a history. Now I can say proudly
Uday, you did it. Congrats to you and all of us. రైట్, విన్నాం కదా వారి కుటుంబ సభ్యులు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, కంటిన్యూస్గా ఆయన జర్నీ చూసాము. చిన్నప్పటి నుంచి ఆయన ఏం సాధించాడు, ఎలా పట్టుదలతో ఉండేవాడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఎన్నికవుతే ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న తెలుగువాడు, తెలంగాణ వ్యక్తి బ్రిటన్లో ఉన్న పార్లమెంటులో హౌస్ ఆఫ్ లార్డ్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒక ఎంపీ ప్లేస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. లోక్సభ మెంబర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ రాజకీయాల్ని శాసిస్తూ ఉన్నాడు. అక్కడ ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, అక్కడ ఉన్న రాజకీయాల్ని విశ్లేషించాలి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఉన్న తెలుగువాడు, తెలంగాణ వ్యక్తి అక్కడ పార్లమెంట్లో కూర్చొని ఇవన్నీ కూడా శాసించబోతా ఉన్నారు. మరి చూడాలి, మరి తెలుగువారి ఖ్యాతి అంతంతకు రోజు పెరుగుతూ ఉంది. మరి మన దేశానికి కీర్తి తెచ్చాడు ఉదయ్ నాగరాజు. మరి ఇలాంటి ఘనత మరెందరో కూడా తీసుకురావాలంటే కూడా కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఇలాంటి మరెన్నో అచీవ్మెంట్స్ రావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న డెస్క్ కెమెరామెన్ గజప్పతో పవన్ వాయిదేవ్ టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.